హాయ్ ఫ్రెండ్స్, జనవరి 16 రియల్మీ 14 Pro సిరీస్ మొబైల్ ఇండియాకి లాంచ్ చేస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ మన ఛానల్లో 14 Pro Plus యొక్క స్పెసిఫికేషన్ సంబంధించిన వీడియో ఆల్రెడీ ఉంది. ఈ వీడియోలో మనం 14 Pro కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కవర్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి రియల్మీ 14 Pro మొబైల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. రియల్మీ వాళ్ళు వాళ్ళ 13 సిరీస్ ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసారు, కానీ 14 సిరీస్ ని అలా కాదు, పర్లేదు బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. ముందుగా ఒక మాట చెప్పాలి, జనాలందరూ మామూలుగా వీడియోస్ అన్ని Pro Plus కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్బాక్సింగ్స్ చూసి షాప్కి వెళ్ళి తక్కువ రేట్లో వస్తుందని చెప్పేసి నార్మల్ వేరియంట్, ప్రో వేరియంట్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో మొబైల్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ మొబైల్ ని మళ్ళీ సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తారు. ఎంతో డబ్బులు అయితే లాస్ అవుతూ ఉంటారు. మీరు Pro Plus కి సంబంధించిన మొబైల్ కొనాలి అనుకుంటే ఆ మొబైల్ కి సంబంధించిన వీడియోస్ చూసి ఆ మొబైల్ పర్చేస్ చేయండి. లేదు నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది అంటే కనుక ప్రోకి సంబంధించిన వీడియోస్ చూసి ఆ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. రియల్మీ అనే కాదు, రెడ్మీ, వివో ఇలా ఏ బ్రాండ్ చూసుకున్నా కూడా Pro Plus కి ప్రోకి అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎంతమంది వీడియోలలో ఈ రెండు ఒకే విధంగా ఉంటాయి, కొంచెం డిఫరెంట్ మాత్రమే ఉంటుంది అంటే మాత్రం అస్సలు నమ్మకండి, చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ లైక్ కూడా చేయండి ప్లీజ్. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా విక్టస్ గ్లాస్ ప్రొడక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఫినిషింగ్ ఉంటుంది. కెమెరా డిజైన్ ఏదైతే ఉందో అది Pro Plus లాగానే ఉంటుంది. IP6869 వాటర్ రేటింగ్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ NFC కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి కలర్స్ చేంజ్ అయ్యే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ కూడా Pro Plus లాగా కోల్డ్ వాటర్ లో వేస్తే బ్యాక్ సైడ్ అయితే కలర్ చేంజ్ అవుతుంటుంది. మీ దగ్గర ఉన్న మొబైల్ ఇంకొక దగ్గర ఉన్న మొబైల్ అయితే డిజైన్ సేమ్ గా కనిపించవు. అరలైట్ ఎఫెక్ట్ లేదు కాబట్టి కెమెరాస్ దగ్గర 3 LED ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు. ఇది అరలైట్ లాగా పనిచేస్తుంది. ఈ 3 LED ఫ్లాష్ లైట్ అయితే డిజైన్ చూడడానికి కొంచెం కొత్తగా అనిపించింది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. మొబైల్ బ్యాక్ ప్యానల్ వైట్ కలరే కాకుండా ఇంకో 3 కలర్స్ కూడా ఉన్నాయి. 6.7 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR కూడా సపోర్ట్ చేస్తుంది. 4000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. డిస్ప్లే పరంగా అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. Dimensity 7300 వాడినట్లుగా తెలుస్తుంది. 4 nm మీద బిల్డ్ అవుతుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసి మాక్సిమం LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. టూల్లో వచ్చేసి వాళ్ళు 8 lakh వరకు స్కోర్ చేస్తుంది అని చెప్తున్నారు. నాకు తెలిసి 7,20,000 వరకు అయితే స్కోర్ చేయగలుగుతుంది. ప్రాసెసర్ అయితే మిడ్ గేమ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రీ ఫైర్, పబ్జీ లాంటి గేమ్స్ కూడా ఆడొచ్చు, కాకపోతే చాలా ఎక్కువసేపు ఆడితే కనుక లాగ్ అయితే అవుతుంది. సైడ్ వచ్చేసి Pro Plus లాగా ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపించినప్పటికీ కూడా డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే ఉంటుంది. 50+8MP మెయిన్ కెమెరా వచ్చేసి Sony IMX 882 సెన్సార్ అయితే వాడారు. ఇది OIS కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి 32MP అయితే ఇచ్చారు. ఇది 1080 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 8MP, ఇది అల్ట్రావైడ్ గా యూజ్ అవుతుంది అండ్ మ్యాక్రోగా కూడా యూజ్ అవుతుంది. థర్డ్ కెమెరా అయితే డమ్మీది అయితే ఇచ్చారు. మేబీ 2MP లాంటిది ఏదైనా ఇస్తుండొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి చైనా వర్షన్ కదా. కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది, కానీ మరీ Pro Plus అంతా మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. 6000 mAh బ్యాటరీ, రూమర్స్ ప్రకారంగా అయితే 45 వాట్ ఛార్జర్ ఇస్తారని చెప్తున్నారు. లాస్ట్ టైం 13 Pro లో కూడా 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. ఈసారి బ్యాటరీ సైజ్ పెంచారు కదా. ఈ విషయానికి వస్తే 27,000 అలా పెడతారు. మళ్ళీ కార్డ్ ఆఫర్స్ పెట్టి 25,000 కల్లా అయితే అమ్ముతారు. ఎందుకంటే అదే ప్రైస్ లో రెడ్మీ 14 Pro ఉంది కదా, కాంపిటీషన్ ఇవ్వాలి కదా. మరి స్పెసిఫికేషన్స్ కి ఈ మొబైల్ ప్రైస్ 27,000 అని చెప్పాను కదా, ఈ ప్రైస్ కి సరిపోతుందా కమెంట్ లో చెప్పండి. నాకైతే ఓవర్ అనిపించింది. 27,000 కదా, ఇంకా కొన్ని విషయాలలో బెటర్ గా ఏమైనా స్పెసిఫికేషన్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు రెడ్మీ తీసుకుంటారా, రియల్మీ తీసుకుంటారా కమెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మీరైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు కూడా మీ నుంచి ఇలాంటి సపోర్టే నేను కోరుకుంటున్నాను. అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.